సో వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ ఇది మన స్విట్జర్లాండ్ సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో మనము గ్రిండెల్ వరల్డ్, లోటర్ బ్రూనెన్ అండ్ ఇస్సెల్ వరల్డ్ ప్లేస్ అయితే చూసేద్దాము. సో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇక్కడ టికెట్ మిషన్స్ ఉంటాయి గైస్ ఇట్లా. సో టికెట్ తీసుకోవచ్చు మనము. ఇక్కడ మనకి చూపిస్తాను, ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది కదా. సో ఇట్లా ఇంగ్లీష్ ఆప్షన్ నొక్కి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నామో టికెట్స్ తీసుకోవచ్చు. వన్ డే ట్రావెల్ పాస్ కావాలంటే వన్ డే ట్రావెల్ పాస్, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో అట్లా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఆప్షన్సే ఉంటాయి. ఇదేంటి ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మనము అట్లా అంతా చేసుకోవచ్చు అనమాట. డిపార్చర్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ రెండు ఉంది, అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయిపోయాక ఇక్కడ కార్డ్ ఇక్కడ పెట్టి డీటెయిల్స్ పిన్స్ అన్నీ వస్తే టికెట్స్ అనేది ఇక్కడ వస్తుంది టికెట్. సో ఫస్ట్ అయితే మా ట్రైన్ వచ్చేసింది. సో ఈ ట్రైన్ తీసుకొని మేము ఇంటర్లాకన్ నుంచి లోటర్ బ్రూనెన్ అయితే వెళ్ళాము. సో ఇంటర్లాకన్ నుంచి లోటర్ బ్రూనెన్ జస్ట్ 20 to 25 minutes ట్రైన్ జర్నీ. మేము డే పాస్ తీసుకోలేదు, ఓన్లీ టికెట్ మాత్రమే తీసుకున్నాము. ఎంత బాగుందో ఈ ప్లేస్. ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూసారా, అదే స్టాపాక్ ఫాల్స్ అంటే. సో మనం ఇప్పుడు ఉన్నాం లోటర్ బ్రూనెన్. సో స్విట్జర్లాండ్ నుంచి ట్రైన్ తీసుకొని ఇంటర్లాకన్ వచ్చాం. ఇంటర్లాకన్ నుంచి మళ్ళీ ఇంకొక షార్ట్ ట్రైన్, ఒక 20 minutes or 30 minutes ట్రైన్ తీసుకుంటే లోటర్ బ్రూనెన్ వస్తుంది అనమాట. ఓ గాడ్, ఇట్లా చూడండి. ఈ చిన్న క్యూట్ డ్రీమీ విలేజ్ చూడడానికి వివిధ దేశాల నుంచి కూడా స్విట్జర్లాండ్ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడికి రావడం కూడా చాలా చాలా యాక్సెసిబుల్గానే ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వచ్చేయచ్చు అనమాట. నేను చెప్పినట్టు 20 minutes ట్రైన్ జర్నీ మాత్రమే ఇంటర్లాకన్ నుంచి. సో ఇట్స్ వెరీ యాక్సెసిబుల్ అండ్ డెఫినెట్లీ మీ లిస్ట్లో అయితే ఉండాలి ఈ ప్లేస్ని చూడడానికి. సో మనకు ఒక 2 to 3 hours కానీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేదానికి టైం ఉంటే మొత్తం కవర్ చేసేయచ్చు. ఒక ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది సిటీ మొత్తం. అండ్ దెన్ యుల్ హ్యావ్ బ్యూటిఫుల్ పార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. కీప్ వాచింగ్ ద వీడియో to see beautiful sights of Lauterbrunnen. ఓకే, ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా. సో ఆ గేట్ నుంచి అలా పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చు, వెనక వరకు కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. బట్ మనకిప్పుడు వింటర్ కాబట్టి అలో లేదు. ఇవన్నీ కూడా సమ్మర్ యాక్టివిటీస్. సమ్మర్లో వస్తే అలో చేస్తారంట. సమ్మర్ నుంచి ఆటమ్. సో స్ప్రింగ్లో నాట్ అలౌడ్, వింటర్లో నాట్ అలౌడ్. ఓన్లీ మిడిల్లో 6 months మాత్రమే అలో చేస్తారు. అది లేదనమాట. సో జస్ట్ మనం బయట నుంచే వాటర్ ఫాల్ చూసి వెళ్ళిపోవడం అంతే. ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడం. బట్ లుక్ ఎట్ దిస్ ప్లేస్. అస్సలు ఎంత బాగుందంటే సో ప్లెజెంట్, సో పీస్ఫుల్. ఒక్క నాయిస్ లేదు, ఏం లేదు. ఎంత ప్లెజెంట్ అంటే అంత ప్లెజెంట్గా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది. ఏం ఆడుకుంటున్నావు అగస్త్య? ఏం ఆడుకుంటున్నావు? కొండనా? చిన్న పిల్లల పార్క్ లాగా ఉంది. ఇంకా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి వచ్చాము. సో ఈ పార్క్ దగ్గర ఇట్లా చూస్తుంటే వీ హ్యావ్ ఎ వెరీ నైస్ వ్యూ పాయింట్స్ హియర్.
ఓకే, సో ఇప్పుడు లాటర్ బ్రూనెన్ నుంచి వి కేమ్ బ్యాక్ టు వన్ మోర్ స్టేషన్ అనమాట, రైల్వే స్టేషన్. అక్కడ లాటర్ బ్రూనెన్లో ట్రైన్ తీసుకొని స్టేషన్కి వచ్చేసాము. ఇంకొక స్టేషన్, ఈ స్టేషన్ పేరు పలకడమే కొంచెం కష్టంగా ఉంది, జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదో. సో అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. లాటర్ బ్రూనెన్ బ్యాక్ స్టేషన్ అనమాట. ఇది పేరు కనుక్కొని కింద రాస్తా, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనము గ్రిండెల్ వరల్డ్ వెళ్తున్నాం అనమాట. సో ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్ ప్లానే, తెలీదు. అసలు మా ప్లాన్లో ఇది గ్రిండెల్ వరల్డ్ లేదు. ఎందుకంటే మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ వచ్చి ఇసెల్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది, అది రేపు పెట్టుకున్నాము. అండ్ లాటర్ బ్రూనెన్ ఈరోజు పెట్టుకున్నాం. బట్ లాటర్ బ్రూనెన్లో ఎక్కువ చూసేదానికి ఏం లేదు. ఒక 2 hours మొత్తం ఊరంతా తిరిగేయచ్చు. ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్. అంతా చూసేసాము, టైం ఉంది. అండ్ ఇంకా మాకు 1:30 టైము. 3 మేము గ్రిండెల్ వరల్డ్ చేరుకునేస్తాము. గ్రిండెల్ వరల్డ్లో ఒక 2 hours స్పెండ్ చేసి సన్సెట్ అయిపోయాక రూమ్కి వచ్చేయచ్చు. సో హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకొని అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో టికెట్ అయితే ఒకేసారి తీసేసుకున్నాము. మేమున్న స్టేషన్ దగ్గర నుంచి గ్రిండెల్ వరల్డ్ కేబుల్ కార్, గ్రిండెల్ వరల్డ్ ఫస్ట్ అని ఉంటుంది డెస్టినేషన్. సో అక్కడ వరకు టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి 4000 పడింది టికెట్. సో ఆ టికెట్ మనకి కేబుల్ కార్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట టికెట్లో. సో మళ్ళీ అగస్త్యకి 3.5 years కాబట్టి ఫ్రీ అంట, వాడికైతే టికెట్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో. బట్ నిన్న బస్సులో మాత్రం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు ఇంకా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఇక్కడ ఇద్దరిని అడిగాము మేము, ఇన్ఫర్మేషన్ డెస్క్ అని ఉంటుంది కదా, వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పారు 6 years వరకు అయితే టికెట్సే లేదని చెప్పారు. సో నేనైతే టికెట్ తీసుకోలేదు, లేకపోతే హాఫ్ టికెట్ ఉంటుంది 6 years పైన అందరికీ. నాకిద్దరికైతే 8000 వరకు పడింది. సో ఇప్పుడు మనం లెట్స్ గో టు గ్రిండెల్ వరల్డ్. కీప్ వాచింగ్ ద వీడియో గైస్, లాస్ట్ వరకు. గ్రిండెల్ వరల్డ్ కూడా చూస్తాము, అక్కడ ఫుల్ స్నో ఉందంట. సో మీకు కూడా చూపిస్తాను, వాచ్ చేయండి. అండ్ ఎలా ఉంది స్విట్జర్లాండ్లో వీడియోస్ అన్నీ కూడా ఎలా అనిపిస్తుందో మీకు నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మన కేబుల్ కార్ పట్టుకోండి ఇట్స్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్. ఓ నైస్. అగస్త్య ఇక్కడ చూడు, హౌ ఇస్ ఇట్? వావ్ నైస్. సో అలా మా కేబుల్ కార్ రైడ్, బ్యూటిఫుల్ జర్నీ బిట్వీన్ ద స్నోయి మౌంటైన్ పీక్స్ అయితే కంప్లీట్ అయిపోయి పైకి ఇట్లా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి చాలామంది స్కీయింగ్ చేస్తున్నారనమాట, బికాస్ వింటర్ కాబట్టి. పిల్లలతో సహా వచ్చేసారు స్కీయింగ్ చేసేదానికి. ఎంత ముచ్చటగా ఉంది ఇక్కడ స్కీయింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే. ఇట్ వాస్ సో ప్రిటీ. ఐ మీన్ చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ టాలెంట్. స్కీయింగ్ ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎవ్రీ వన్, చాలా ప్రాక్టీస్ ఉండాలన్నమాట. అండ్ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఎడ్జ్ వాక్ ఆర్ ద మౌంటైన్ క్లిఫ్ వాకింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ things to do in Grindel World. Both you have to do, like మనం సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఈ క్లిఫ్ వాక్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే చాలా భయం అనిపించింది, బికాస్ వెన్ యూర్ సీయింగ్ డౌన్, ఆ కింద హోల్స్ ఉండిందనమాట నడిచే ప్లేస్ అంతా, పాత్వే కింద మొత్తం డీప్, మొత్తం చాలా లోతు కనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ స్కేరీ. నాకైతే చూడండి ఎంత భయపడుతున్నాను నేనైతే. వీడియో తీస్తుంటే కూడా ఐ వాస్ సో స్కేర్డ్ అనమాట. మీకు ఇలా ధైర్యంగా కనిపిస్తున్నానే కానీ లోపల మామూలుగా లేదు. నాకు తెలియదు, నన్ను ఏమడగా కంటే
నేను అసలు లిటరలీ కళ్ళు స్పెక్స్ వేసుకొని ఈ షేడ్స్ పెట్టుకొని కవర్ చేస్తున్నాను ఎక్స్ప్రెషన్. గజగజ గజగజ వణుకుతుంది. ఎట్లా నడుస్తున్నానో కూడా మీకు అర్థం కావట్లేదు. అదన్నమాట మన మ్యాటర్. సో ఇక్కడ లాస్ట్ వరకు వచ్చాక యూల్ హ్యావ్ ఎ కార్నర్ ప్లేస్. అక్కడ నుంచి మనకి 360 డిగ్రీ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇట్స్ లైక్ మొత్తం మౌంటైన్స్. ఇట్స్ ఎ ఫోటోజెనిక్ ప్లేస్. అంటే అక్కడ నిల్చుకొని అందరూ ఫొటోస్ అన్ని తీసుకుంటున్నారు. ఎలాగో ఒకలా కష్టపడి నిల్చుకొని అక్కడైతే ఫోటో దిగేసి వెంటనే వచ్చేసాను. అండ్ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ దిస్ ఫేమస్ రెస్టారెంట్ ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్స్ ఇది. సో బర్గ్ రెస్టారెంట్ అని చెప్పి. సో గ్రిండెల్వాల్డ్ ఫస్ట్ రెస్టారెంట్ ఇది. సో ఇంత పైన మౌంటైన్ పీక్స్లో రెస్టారెంట్ ఉండడం అనేది గ్రేటే. సో మాకు కూడా ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఆకలి వేస్తూ ఉండే. అందుకని చెప్పి అక్కడే పాస్తా అయితే తినేసాము, మ్యాక్ అండ్ చీజ్ పాస్తా. సో తినేసి మళ్ళీ 25 minutes రైడ్ చేసి కిందకు వచ్చేసాము. ఈ రూమ్కి వచ్చి పడుకున్నాం. అండ్ దిస్ షాట్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్ గైస్. సో ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్. సో గైస్ గుడ్ మార్నింగ్. సో నేను ఈరోజు చీర కట్టుకున్నాను. జాకెట్ ఉంది కాబట్టి అర్థం కావట్లేదు. ఈరోజు మనం కొన్ని రీల్స్ చేస్తున్నాం అనమాట. స్విట్జర్లాండ్ వచ్చినాక చీర కట్టుకోకపోతే స్విట్జర్లాండ్ వచ్చినాక చీర కట్టుకొని పాటలు డ్యాన్స్ చేయకపోతే ఎలా చెప్పండి. అది కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఇట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock. చూసారు కదా, ఎవ్వరు లేదు రోడ్ల పైన, మేము ఒక్కటే ఉన్నాం అనమాట. 6:45 7 కూడా కాలేదు ఇంకా. మాకు యాక్చువల్లీ ఈరోజు ఫ్లైట్ ఉంది. వీ విల్ బీ బ్యాక్ ఇన్ బుడాపెస్ట్. బట్ 11 o'clock ఇక్కడ ట్రైన్ ఉంది. 11 నుంచి 2 hours జర్నీ, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా ట్రైన్. బట్ 11 వరకు టైం ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ఇక్కడే పక్కన ఒక చిన్న విలేజ్ ఉంది, స్విస్ విలేజ్ ఇసెల్ట్ వాల్డ్ అనేసి. సో ఇక్కడ పేరు రాస్తా నేను. సారీ ఫర్ ఆల్ ద ప్రొనౌన్సియేషన్స్, ఎక్కడ తప్పుగా ప్రొనౌన్స్ చేసినా సో సారీ. బికాజ్ అంతా యూరోపియన్ విలేజెస్ నేమ్ మనకు తెలియదు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ పెద్ద లేక్ ఒకటి ఉంటుంది, ఫెరీ రౌండ్ ఒకటి ఉంటుంది. సో ఫెరీలో వీ డోంట్ థింక్ ఈరోజు వెళ్తున్నాం బికాజ్ టైం లేదు మాకు. జస్ట్ 2 hours ఉందన్నమాట. 7 నుంచి 9 వరకు అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ 10 లోపల రూమ్కి వచ్చి ప్యాక్ చేసుకొని ట్రైన్ ఎక్కాలి. ఇది స్కెడ్యూల్ ఈరోజు. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచి రెడీ అయ్యి ఇలా ఎక్స్ప్లోర్ చేసేదానికి వచ్చేసాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. షేర్ దిస్ వీడియోస్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో స్విట్జర్లాండ్ అంతా బాగుందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తాను. ఒకవేళ తెలియదన్నా తెలుసుకోండి, షేర్ చేసేదానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ కామెంట్. సో ఇప్పుడైతే ఇసెల్ వాల్ట్ వెళ్దాం. అండ్ ఆల్సో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. సో ఇక్కడ ఇంటర్లాకెన్లో ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. అది ఆల్రెడీ నేను ప్రీవియస్గా మీకు చెప్పాను కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం ఏ హోటల్ బుక్ చేసుకున్నా ఇంటర్లాకెన్లో దే ఆర్ గివింగ్ అస్ ఎ ట్రావెల్ పాస్ అనమాట. సో మనం బుక్ చేసుకునేటప్పుడే మనకి ఆ ట్రావెల్ పాస్ కోసం డబ్బులు తీసుకొని ఉంటారు హోటల్ బుకింగ్ డబ్బుల్లోనే. సో వెల్ యూఆర్ ట్రైంగ్ టు బుక్ అవర్ హోటల్, దట్ ట్రావెల్ పాస్ అమౌంట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బుకింగ్ అమౌంట్, హోటల్ బుకింగ్ అమౌంట్. ఏ హోటల్లో అయినా సరే మీకు ఆ ట్రావెల్ పాస్ ఇస్తారు. సో మీరు ఆ ట్రావెల్ పాస్ యూజ్ చేసుకొని యూ క్యాన్ రైడ్ ఆన్ ఆల్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ విత్ ఇన్ ఇంటర్లాకెన్. సో ఇట్స్ అ ఫ్రీ. సో అది తప్పకుండా తీసుకోండి. మేము ఫస్ట్ డే తీసుకోవడం మర్చిపోయినా, మాకు తెలీదు ఆ మ్యాటర్. అది ఎంతమందికి తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. సో ప్లీజ్ డూ టేక్ దట్ ట్రావెల్ పాస్ విచ్ ఇస్ గివెన్ బై యువర్ హాస్టల్ ఆర్ యువర్ హోటల్ రూమ్లో. Also, I'll tag my Instagram ID here for more beautiful content on so many things like lifestyle, daily vlogs and travel content. You can follow me on Instagram as well. For now, let's go to the bus stop and explore Isel World. లేదు గైస్, దిస్ ఇస్ ఇస్సెల్ వరల్డ్. ఓ గాడ్, ఎంత క్రేజీ ఉంది తెలుసా లొకేషన్ అయితే. మీరు ఎవరైనా రావాలంటే ట్రై టు మేక్ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గైస్. ఎవ్వరు ఉండరు. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ స్విట్జర్లాండ్,
డోంట్ మిస్ దిస్ ప్లేస్, చాలా బాగుంది ఇస్సల్ వరల్డ్. సో అంతే స్విజ్. ఇట్ వాస్ అ వెరీ గుడ్ టైం స్విట్జర్లాండ్లో. పాస్ట్ 5 డేస్గా ట్యూస్డే నుంచి సండే వరకు స్పెండ్ చేసినాము. సో చాలా బాగా అనిపించింది. సో నా వ్లాగ్స్ అన్నీ నేను మీకు పోస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అన్ని వీడియోస్ బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇట్స్ రియలీ నాట్ ఈజీ ఒక బేబీతో ఇంత లగేజ్తో ఒక కొత్త కంట్రీలో వ్లాగ్ చేయడం అనేది ఇట్స్ రియలీ చాలా డిఫికల్ట్. మీకు చూపించినంత ఈజీగా అయితే అవ్వలేదు నా వ్లాగింగ్ జర్నీ అయితే. నా వల్ల నాకు కుదిరిన టైంలో ఫిల్టర్డ్ వీడియో ఇదంతా. నేను మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు 1000 సార్లు అగస్త్య చెప్పమే చేస్తాను, అగస్త్య 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 అనేసి. సో అలానే ఉంటుందన్నమాట మొత్తం రోజంతా. అవన్నీ కట్టింగ్ చేసి ఓన్లీ బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉండే ప్లేసెస్ మాత్రమే మీకు అందరికీ చూపించాను, మీ ముందర పెట్టాను. హోప్ యూ గైస్ విల్ లవ్ ఇట్. ప్లీజ్ షో సమ్ లవ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. కమెంట్ చేసి చెప్పండి. ఇట్స్ రియలీ నాట్ ఈజీ, బట్ ఈవెన్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ ద బెస్ట్ వీడియోస్ టు ఎవ్రీ వన్. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.